వెల్కమ్ టు ది లియో. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సాధారణంగా ఏపీలో పరిచయం అవసరం లేని పేరు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ నేతతో సమానంగా ఆ ప్రాచుర్యం పొందారు. సరే, ఈయన రెండు రకాలుగా ప్రాచుర్యం పొందారు. ఒకటి, చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేసిన సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించే, అంటే ఏపీలో అరెస్ట్ జరిగి ఏపీ సంబంధించిన కేసు అయితే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం, లేదా కోర్టులో జరిగినటువంటి వివరాలను లీక్ చేయటం, ఈ విధంగా పాపులర్ అయ్యాడు. ఒకటి. రెండోది, పాపం వైసీపీ అపోజిషన్లో కూడా అంటే ఓడిపోయిన తర్వాత వాళ్ళ కేసులు ఏదైతే వాదించడానికి ఈయనకి వెళ్తాడో, పాపం ఈయన ఏ కేసు వాదిస్తే వాళ్ళు వెంటనే రిమాండే, ఎవడో బయటికి రావటం లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసు వాదిస్తున్నాడంటే నో డౌట్ అటుపక్క వ్యక్తి రిమాండే. సో అలాగే రెండు రకాలుగా ప్రాచుర్యం పొందాడు. అయితే పాపం పొన్నవోలు బాబాయికి 2 రోజుల నుంచి పాపం తీవ్ర ఆవేశం పొడుచుకొస్తుంది. వాస్తవానికి ఈయన గతంలో రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశాడు. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పనిచేశాడు. అప్పుడే తన భక్తిని ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడు అని కొనియాడినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎనలిస్ట్గా ఉన్నటువంటి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేరొక దేశంలో అధ్యక్షుడు నియంతగా వ్యవహరించినటువంటి అధ్యక్షుడిని కాల్చి చంపేశారు. సో ఆ టాపిక్ తీసుకొచ్చి ఏపీలో కూడా మరి అదే కదా జరుగుతుంది, మరి ఇక్కడ ఎందుకు చర్యలు తీసుకోరని ఒక ప్రశ్న అడగటం జరిగింది. దానికి యాంకర్ ఏం చెప్పాడంటే, అంటే ఏమంటారు మీరు, ఇప్పుడు అరెస్ట్ చేయాలంటారా చంపేయాలంటారా అని చెప్పి అడిగితే, దొరికితే అరెస్ట్ చేయాలి, దొరకకపోతే అంతే అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని చంపాలి అని ఆయన ఎక్కడ పదాన్ని ఆయన ఎక్కితే డైరెక్ట్గా సరే ఇండైరెక్ట్గా ఏదో యాంకర్ మాట్లాడిన దానికి ఆయన ఒక తల అయితే ఊపాడు. దాన్ని పట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి చావును కోరుకుంటారా? మీ అందరి సరదా తీర్చేస్తా, మేము వచ్చిన తర్వాత అందరి లెక్కలు తీర్చేస్తాం. వాస్తవానికి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని కానీ చంపాలనే కానీ ఆ పదాన్నే వాడలా. ఆ జగన్మోహన్ రెడ్డి చంపాలి ఆ 2 పదాలు కలిపి ఎక్కడ వాడలా. సరే, ఇండైరెక్ట్గా దా మీనింగ్ వచ్చిందని మీరు భావిస్తే అది మీ కర్మ, కానీ ఎక్కడ వాడలా. మరి ఎందుకు ఆ పాపం పొన్నవోలు బాబాయికి అంత ఆవేశం వస్తుందో నాకు తెలిసి, మరి ఆ బీపీ ట్యాబ్లెట్లు నాకు తెలిసి గతంలో అయితే 1-2 వేసుకునే ఉంటాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 4-5 వేసుకోవాలి బీపీ ట్యాబ్లెట్లు. ఇంత బీపీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడింది ఏంటో విన్న తర్వాత పాపం పొన్నవోలు బాబాయి బాధ ఏంటో చూద్దాం. లేదు, అదైనా సరే తప్పే అని ఎవడైనా భావిస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. సో ఆ మాటలను కూడా విందాం. ఏదైనా చర్య పొన్నవోలు బాబాయిని అడుగుదాం, ఇలా మాట్లాడితే ఏ చర్య తీసుకోవాలో అడుగుదాం. ముందు చర్య జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోవాలా? ముందు జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకుని ఆ తర్వాత అదే చర్య శ్రీనివాస్ గారి మీద తీసుకోమని చెప్దాం. సరే, అసలు ముందు అడుసుమల్లి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లి దగ్గర. ఆయన అదే గెరిల్లా వార్ఫేర్ మావోయిస్టుల అతను చనిపోయాడు. హెడ్మా అతను ఎందుకు రాజ్యం అతన్ని నిషేధించిందండి? అతను ఎందుకు ఎన్కౌంటర్ చేశాడంటే, అతను ఈ దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించాడు, స్టేట్ ని వ్యతిరేకించాడు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసించి తుపాకీ ద్వారా రాజ్యం అన్నాడు. అతను ఒక దారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసించాడు, ఈ రాజ్యం తాలూకు అన్ని నిబంధనల్ని అతిక్రమించాడు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ఏంటి? మరి అతను చేసిన శిక్ష అతనికి ఎయిరా? సో ఎక్కడా కూడా అడుసుమల్లి గారు వినండి, ఆయన ఎక్కడా కూడా ఈ శిక్ష అని చెప్పలా. హిడ్మా అనే వ్యక్తి రాజ్యాంగాన్ని ధిక్కరించాడు, నిబంధనలు అతిక్రమించాడు కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేశారు. సో అలాగే అక్కడ హిడ్మా చేసిన పని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా చేశాడు. మరి ఈ వ్యక్తిని ఎందుకు శిక్షించట్లేదు అన్నారు. బట్ ఏ శిక్ష అనేది అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఎక్కడా చెప్పలా. మీరు కావాలంటే వినండి ఒకసారి. అతనికంటే ఏ రకంగా గొప్పవాడు అంటే ఈ వ్యవస్థను సమాధానం. ఆ శిక్ష అంటే కాదు, అతను చనిపోయాడు ఎదురుకాల్పుల్లో, జైలు పంపించాలనా లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? నాకు అర్థం కాదు. సో అది యాంకర్ అడిగింది ఏంటంటే, అంటే శిక్ష అంటే ఏ రకమైన శిక్ష, మీరు పట్టుకుని జైలుకి పంపించాలంటున్నారా లేదా అతను లాగానే ఏదైనా చేయాలనుకుంటున్నారా అనేది యాంకర్ అడిగిన ప్రశ్న. ఎక్కడ కూడా అడుసుమల్లి గారు ఎక్కడ సంపాలి అనే ఓడిని ఎక్కడ వాళ్ళు ఆయన వినండి మీరు ఒకసారి. అదుపులో అమిరితే అదుపులో తీసుకోవాలండి, ఎదురు తిరిగితే ఏం చేశారు? కాల్చిపడేశారు అంతే. ఎందుకంటే ఇటువంటి ఆటలు సో విన్నారు కదా, దొరికితే అదుపులోకి తీసుకోవాలి లేకపోతే అంతే అన్నాడు. అంతే అనే పదానికి ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. సరే, అయితే కాల్చి పడేశారనే పదాన్ని యాంకర్ వాడాడు. సో ఈయన అంతే అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చెయ్యాలి అనే ఓడిని ఈయన నోటితో అయితే అక్కడ పలకల. సో మీకు వీడియో క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు పొన్నవోలు బాబాయ్ బాధ ఏంటో ఒకసారి చూద్దాం. వయసు ఈయన కుర్రోడు, కనుకుర్రోడు, పెళ్ళవలం ఇంకా.
ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? చెప్తాం. దీనికి జవాబు నువ్వు యాంకర్ చెప్తున్న పరిస్థితి తెస్తాం. ఒక మర్డర్ని అమిట్మెంట్ చేస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి చావులు కోరుకుంటారా మీరు? పదాలనండి. ఓకే. ఒక ఆయన చూస్తే గాలిలో తిరిగి పడిపోతాడంటాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? చెప్తుంది అనుకున్నారా? ఒక్క విషయం చెప్తుందా, గుర్తు పెట్టుకొని రాయండి. నథింగ్ ఇన్ దిస్ నేచర్ blooms for the year long. ఏ చెట్టు కూడా, ఏ పుష్పం కూడా సంవత్సరం అంతా పూయదమ్మా, సీజనల్. సంవత్సరం మొత్తం పూసే పూలు కూడా ఉన్నాయి. కానీ సరే, ఈయన బాధ అది. మీరేం కంగారు పడొద్దు. సంవత్సరం మొత్తం పూయదనే మాట కరెక్టే, కానీ అలాగే ఎప్పుడు ఎల్లకాలం మీ అధికారం చెల్లదనే ప్రజలు కూడా మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారు. సరే, పాపం పొన్నవోలు బాబాయ్ బాధ ఏంటంటే, మీరు అంత మాట అంటారా? జగన్మోహన్ రెడ్డిని ఎవరినో కాల్చారు కాబట్టి అలాంటి ట్రీట్మెంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని మీరు మాట్లాడతారా అన్నారు. సరే, ఈ పదాన్ని అడుసుమల్లి గారు అయితే ఎక్కడ మాట్లాడాలి. అడుసుమల్లి గారు స్వయంగా ఆయన నోటితో ఇలా చెయ్యండి అని ఎక్కడ మాట్లాడాలి కదా. లేదు, పొన్నవోలు బాబాయ్కి ఇంకా బాధ ఉంది, అది కూడా తప్పే అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. నవనిర్మాణ దీక్షలు అని చెప్పింది నిజంగా జరగాలంటే ఏనండి ఒకసారి చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. సో చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలనే పదాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన నోటితో మాట్లాడాడు. అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. సరే, ఇందులో చంద్రబాబు గారిని ఏమి సంపాలి నరకాలు అనలేదు కదా, దానికి దీనికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు. దానికి కూడా వద్దాం. తల్లి తండ్రిని చంపేసి ఏనండి ఒకసారి తల్లిని తండ్రిని లేనివాడు అని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఏనండి ఒకసారి ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా విన్నారు కదా. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? నంద్యాల సభ అనుకుంటా, నంద్యాల ఎన్నికల సమయం అనుకుంటా, బహుశా అది ఉప ఎన్నికల సమయం అనుకుంటుంది. ఆ సమయంలో ఏమన్నాడు? నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చినా తప్పులేదన్నాడు. మరి ఈరోజు ఆ అడుసుమల్లి గారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని కాల్చాలని కానీ, నరకాలని కానీ, చంపాలని కానీ ఏమీ అనలా. ఆయన నోటితో ఆయన అయితే ఏమీ అనలా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వయంగా నాడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలన్నాడు. మరి తప్పు కాదేమయ్యా? పొన్నవోలు బాబాయ్ నేను అడుగుతున్నా, పొన్నవోలు నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా? లేదు, ఇందాక గడుచుమల్లి వారికి మాట్లాడిన తప్పే అంటే అంతకంటే దారుణమైన తప్పు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయనేం ముఖ్యమంత్రి కాదు, రాజ్యాంగబద్ధమైన పొడి చేసే పదవుల్లో ఏమీ లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్ని మాటలు అనొచ్చు, ఈ రోజు ఒక ఎమ్మెల్యేని ఇండైరెక్ట్ గా ఏమి అనకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చట్టం ఒకలాగాను, అడుసుమల్లి శ్రీనివాస్ గారు మాట్లాడితే చట్టం ఒకలాగా రియాక్ట్ అవుద్దా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఈ రోజు అడుసుమల్లి గారిని శిక్షిస్తుందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది రైట్ అయ్యి ఈ రోజు అడుసుమల్లి గారు మాట్లాడింది తప్పు అవుద్దా? పొన్నవాళ్ళు సమాధానం చెప్పాలా? ఈ మాటకి సమాధానం చెప్పాలి. ఈ మాటలు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు దేవుడు అని ఆరాధించే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక ముఖ్యమంత్రిని అన్నమాట. నువ్వేం సమాధానం చెప్తావా? నువ్వు ఇందాకే చెప్పులతో కొట్టాలన్నాడు, ఇంకో పదం కూడా వాడాడు. ఒకసారి చూడండి, ఏనండి. ఇంట్లో చీపులు ఉంటాయి కదా, చెప్పులు చూపించండి. ఇంట్లో చీపులు ఉంటాయి కదా, విన్నారు కదా. అప్పుడు చెప్పులు అనే పదాన్ని వాడితే నాడు టీడీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇంకా సెటైరికల్గా చెప్పులు చూపించొద్దాడు బాధపడుతున్నారు, ఈసారి మీ ఇంట్లో చీపుర్లు చూపించండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి ఇది తప్పు కదా? నేను అడుగుతున్నా, నేను పొన్నవోళ్ళు నేను అడుగుతున్నా. ఆ రోజు చెప్పులు చూపించండి, చెప్పులతో కొట్టండి, చీపురులతో కొట్టండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం తప్పు కాదా? కాదు అంటే పొన్నవోలే చెప్పాలా. వినండి ఒకసారి, ఇందాకదే చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తావు. ఇటువంటి వ్యక్తిని వినండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి. విన్నారు కదా, నడి రోడ్డు మీద కాల్చినా తప్పు లేదన్నాడు, ఉరిశిక్ష వేసినా తప్పు లేదన్నాడు, ఇంకా ఏమన్నాడేనండి.
చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. నల్లకాలం మాదిరిగానే ఉండదు. ఖచ్చితంగా మీకు కూడా ఇదే పరిస్థితి విన్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చాలన్నాడు, ఉరి తీయాలన్నాడు, చెప్పులతో కొట్టాలన్నాడు, చీపురులతో కొట్టాలన్నాడు. ఇన్ని పదాలు జగన్మోహన్ రెడ్డి నోటితో చంద్రబాబు గారిని స్వయంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద విమర్శలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, సరే కాకపోయినా పదాలు తప్పు అంటే ఆ రోజు ఒక ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏ శిక్ష విధిస్తారో చెప్పండి. దానికంటే చిన్న శిక్ష ఈయనకి ఉంటుంది. ఎందుకంటే ఈయన నోటితో ఈ వ్యక్తిని ఇది చెయ్యాలని ఎక్కడా చెప్పలా. జగన్మోహన్ రెడ్డి లాగా కాల్చాలనో నరకాలనో చెప్పులతో కొట్టండి చీపులతో కొట్టండి అని ఎక్కడా చెప్పలా. మరి ఈయనకేం శిక్ష చేద్దాం పొన్నవోలు అంటే మీరు చేస్తే శ్రీరంగ నీతులా? అవి మీ దాకా వచ్చేటప్పటికేమో బూతులు రామరామ అని చెవులు మూసుకుంటారా? మళ్ళీ దీనికి సవాళ్ళు విసరటమా? చెట్లు ఎల్లకాలం పూలు పూయువు 365 రోజులు ఒకేలా ఉండదు. ఇలాంటి బోడి సామెతలు వెనకమాల ఆటో మీద రాసుకోవడానికి పనికొస్తాయి. నీ శుద్ధపోస కౌరులు కాదు, జగన్మోహన్ రెడ్డి మాటకి సమాధానం చెప్పాలా. పొన్నవోలు మాటలు ఆటో మీద వెనకమాల రాసుకోవడానికి పనికొస్తాయి తప్ప నిజ జీవితానికి పనికిరావు. ఎందుకంటే వాళ్ళ నిజ జీవితం అత్యంత దరిద్రమైనటువంటి జీవితం. మరి దీనికెందుకు వైసీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది? ఎందుకు చేస్తుంది రాద్ధాంతం? కాబట్టి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాంట్లో స్వయంగా ఆయన నోటితో అయితే ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని ఇది చెయ్యండి అది చేయండి అని ఎక్కడా చెప్పలా. లేదు అది కూడా తప్పే అంటే ముందు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకున్న తర్వాత అప్పుడు అడుసుమల్లి గారి మీద చర్యలు తీసుకోమని అడిగే అర్హత ఉంటుంది తప్ప, లేకపోతే అడుసుమల్లి గారి పేరు ఎత్తే అర్హత కానీ ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ పొన్నవోలుకు కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు ఇసుమంత కూడా లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.